13వ వార్డు పొల్లారెడ్డి నగర్లో నివాసం ఉంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మన్నెమాల శ్రీనివాసులరెడ్డి గారి ఇంటిని తెలుగుదేశం నాయకులు అధికార దుర్వినియోగంతో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాడనే దురుద్దేశంతో వారు నిర్మించుకుంటున్న ఇంటిని జేసీబీలతో కూలదోస్తున్న ప్రాంతాన్ని పరిశీలించిన కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ, పేద రైతు అయినటువంటి మన్నెమాల శ్రీనివాసులరెడ్డి వారి జీవన ఆధారమైన పొలంలో గడ్డి వేసుకుని బర్రెలు మేపుకొని పాలు పిండుకొని వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇల్లు కట్టుకుంటే ఇలా కూలదోయడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా బీదం మస్తాన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆర్టీఓ గారు పట్టా ఇవ్వడం జరిగిందని తెలిపారు. మన్నెమాల శ్రీనివాసులరెడ్డి గారు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే కట్టుకునేవారని, కానీ అది తన స్థలం కాబట్టి ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చని అనుకుని ఎన్నికలైన తర్వాత అక్కడి ఇంటిని నిర్మించుకుంటుండగా తెలుగుదేశం నాయకులు కక్షపూరితంగా మన్నెమాల శ్రీనివాసులరెడ్డి మరియు వారి భార్య వేడుకుంటున్నా కూడా ఇంటిని కూలదోయడం చాలా దుర్మార్గమైన చర్య అని తెలిపారు. గతంలో నేను కూడా ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పనిచేశాను అని, కానీ ఎక్కడా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడలేదని ఎమ్మెల్యే గారు తెలిపారు. అదేవిధంగా బోగోలు మండలంలో 25 సంవత్సరాల నుంచి భూమిని సాగు చేసుకుంటున్న రైతులను వారి వద్దకు వెళ్లి చేతికి వచ్చిన పైరును కూడా తొలగించి పంట పొలాలను లాగేసుకుంటామని తెలుగుదేశం నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, కొన్ని ప్రాంతాలలో రౌడీలను పంపించి కొట్టించడం, విద్యా సంస్థలపై దాడులు చేయడం వంటివి చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదని తెలిపారు. ఈ రోజు కావలి నియోజకవర్గ ప్రజలు మంచి చేస్తారని నమ్మి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించారని, మంచి చేస్తే మళ్ళీ గెలిపిస్తారని, అలా కాకుండా ఈ విధంగా రౌడీజం చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. కావలి నియోజకవర్గంలో మా ప్రభుత్వంలో ప్రారంభించి అసంపూర్ణంగా ఆగిపోయిన పనులు ట్రంక్ రోడ్డు విస్తరణ, తొమ్మలపేంట రోడ్డు, రామయ్యపట్నం పోర్టు, జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసి, అదేవిధంగా దగదర్తి విమానాశ్రయం మరియు సంగం నుంచి బైపాస్ కెనాల్ ద్వారా కావలి నియోజకవర్గ రైతాంగానికి నీరు అందిస్తే నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని మాజీ ఎమ్మెల్యే గారు తెలిపారు. కావలి నియోజకవర్గంలో 125 ఎకరాలు కబ్జా అని కొన్ని పత్రికలలో వేయడం జరిగిందని తెలిపారు. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే గుంటలు ఆక్రమించుకోవడం, మేజర్ కెనాల్స్ ఆక్రమించుకోవడం జరిగితే అటువంటి వాటిని తెలియజేసిన ఎడల సర్వే చేపించి వాటిపై చర్యలు తీసుకుంటామని మీడియా పరంగా తెలియజేయడమైందని మాజీ ఎమ్మెల్యే గారు తెలిపారు. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కావలి నియోజకవర్గాల్లో అన్అథరైజ్డ్ లేఅవుట్లు కనీస నిబంధనలు పాటించకుండా వేయడం జరిగిందని, ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు NUDA అనుమతితో నిబంధనలకు అనుగుణంగా 30 ఫీట్ రోడ్డులు మరియు డ్రైన్స్ తో లేఅవుట్లు వేయడం జరిగిందని చెప్పారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎక్కడైనా ఎటువంటి కక్షలు, రౌడీజం వంటివి చేయకుండా కావలి నియోజకవర్గ వర్గాన్ని అభివృద్ధి చేయాలని, దానికి మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కావలి మాజీ ఎమ్మెల్యే గారు తెలియజేశారు. రాగానే కట్టేసుకొని ఉండొచ్చు, అతనికి అటువంటి ఆలోచనలు ఏమి, ఎందుకంటే ఆయన సైట్ కాబట్టి, ఆయన సొంతంగా ప్రభుత్వం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, బిదా మస్తాన్ రావు గారు ఇచ్చారు కాబట్టి ఎప్పుడైనా కట్టుకోవచ్చు అని ఆయన ఎలక్షన్స్ అయిన తర్వాత కట్టుకోవడం అది జరిగింది. అటువంటి హౌస్ని ఈరోజు కష్టార్జితంతో కట్టుకున్న ఆ ఇంటి ఫౌండేషన్ని నిర్దాక్షిణ్యంగా శ్రీనివాసరెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వాళ్ళ శ్రీమతి గారు వేడుకుంటున్నా కూడా పెడ చెవిన పెట్టి ఈ విధంగా దుర్మార్గంగా ఆ ఇంటిని పునాదులు తొలగించడం చాలా బాధాకరమైన విషయాన్ని తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు ప్రజలు కావలి నియోజకవర్గాన్ని ఈరోజు ఒక మంచి మనసుతోటో లేక ఈరోజు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు. ఎమ్మెల్యేగా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించారు. ఈరోజు మంచి చేసేదానికి సహకరిస్తే తప్పకుండా మరీ ఫ్యూచర్గా కూడా ఎమ్మెల్యే అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా కక్ష సాధింపులు, రౌడీజము
పంట పొగాకు భోగోగ మండలంలో ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి చేసుకుంటా ఉన్న పంట పొగాకుని కూడా వాటిని కూడా పంట చేతికి వచ్చే వాటిని కూడా మేము తొలగిస్తామని చెప్పి అక్కడ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారు, పేద రైతులని. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో గూండాయుధం గౌడీని పంపించి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తా ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యాగార జోలికి కూడా వస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మీకు గెలిచామనే సంబరాలు బాగుంటాయి, కానీ ప్రజలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే తప్పులు చేస్తూ ఉంటారో ఆ ఫలితాలన్నీ కూడా ఎప్పుడు వస్తాయి, తర్వాత ముందు చవి చూస్తారు. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మంచి మెజార్టీ ఇచ్చారు, మంచి పరిపాలన చేయండి. తప్పకుండా నేను గతంలోనే చెప్పాను, గెలిచిన అభ్యర్థికి కూడా శుభాకాంక్షలు తెలియజేశాను. అభివృద్ధి కార్యక్రమాలు ఏదన్నా కూడా తప్పకుండా వాటికి సహకరిస్తాము. ఏవైతే కొన్ని పనులు మేము చేయలేక మధ్యగా ఆగున్నాయో, తుమ్మగపేట రోడ్డు కావచ్చు, కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, కరుగంబ బ్రిడ్జి కావచ్చు, లేదా ఇంకా కంప్లీట్ కావాల్సిన రామాయపట్నం పోర్టులో బ్యాలెన్సింగ్ వర్క్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్గా ఉన్న బ్యాలెన్సింగ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆ రోజు అవకాశం ఉంది, కంప్లీట్ చేసి కావలి ప్రజలకి మంచి చేయండి. అదేవిధంగా దగదత్తి ఎయిర్పోర్టును కట్టండి. అదేవిధంగా కావలి బైపాస్ కెనాల్ సంఘం నుంచి నేను మొదటి నుంచి కూడా పోరాడుతున్నాం. ఆ బైపాస్ కెనాల్ అనేది వస్తే కావలి రైతాంగంకి ఎంతో మంచి జరగద్ది. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవద్ది. కావలి బైపాస్ కెనాల్ని తీసుకురండి. ఇవన్నీ కూడా మీకు చాలా పనిచేసేదానికి మంచి కార్యక్రమాలు ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. మేము పని కంప్లీట్ చేయని కూడా ఇక చేసేదానికి ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ రౌడీయిజము, గూండాయిజము, పగలు కొట్టడము, కక్ష సాధింపు ఇవన్నీ చేస్తే తప్పకుండా మీరు కూడా ఎప్పుడు అధికారం ఒకరికే ఉండదు. మగ అధికారాలు చేంజ్ అవుతున్నాయి. ఎక్కడైనా సరే, తమిళనాడు తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఎక్కడైనా సరే. కాబట్టి అటువంటివి మానుకొని ఇప్పటికైనా మంచి పనులకి శ్రీకారం చుట్టి కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడమని చెప్తున్నాం. అదేవిధంగా మీకు అధికారం ఇచ్చారు, మంచి మెజార్టీ ఇచ్చారు, మంచి పరిపాలన చేయండి. తప్పకుండా నేను గతంలోనే చెప్పాను, గెలిచిన అభ్యర్థికి కూడా శుభాకాంక్షలు తెలియజేశాను. అభివృద్ధి కార్యక్రమాలు ఏదన్నా కూడా తప్పకుండా వాటికి సహకరిస్తాము. ఏవైతే కొన్ని పనులు మేము చేయలేక మధ్యగా ఆగున్నాయో, తుమ్మగపేట రోడ్డు కావచ్చు, కావలి ట్రంక్ రోడ్డు కావచ్చు, కరుగంబ బ్రిడ్జి కావచ్చు, లేదా ఇంకా కంప్లీట్ కావాల్సిన రామాయపట్నం పోర్టులో బ్యాలెన్సింగ్ వర్క్స్ కావచ్చు, ఫిషింగ్ హార్బర్గా ఉన్న బ్యాలెన్సింగ్ వర్క్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఆ రోజు అవకాశం ఉంది, కంప్లీట్ చేసి కావలి ప్రజలకి మంచి చేయండి. అదేవిధంగా దగదత్తి ఎయిర్పోర్టును కట్టండి. అదేవిధంగా కావలి బైపాస్ కెనాల్ సంఘం నుంచి నేను మొదటి నుంచి కూడా పోరాడుతున్నాం. ఆ బైపాస్ కెనాల్ అనేది వస్తే కావలి రైతాంగంకి ఎంతో మంచి జరగద్ది. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవద్ది. కావలి బైపాస్ కెనాల్ని తీసుకురండి. ఇవన్నీ కూడా మీకు చాలా పనిచేసేదానికి మంచి కార్యక్రమాలు ఈరోజు మీకు అందుబాటులో ఉన్నాయి. మేము పని కంప్లీట్ చేయని కూడా ఇక చేసేదానికి ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటి మీద దృష్టి పెట్టి ఈ రౌడీయిజము, గూండాయిజము, పగలు కొట్టడము, కక్ష సాధింపు ఇవన్నీ చేస్తే తప్పకుండా మీరు కూడా ఎప్పుడు అధికారం ఒకరికే ఉండదు. మగ అధికారాలు చేంజ్ అవుతున్నాయి. ఎక్కడైనా సరే, తమిళనాడు తీసుకున్నా, కర్ణాటక తీసుకున్నా, ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా, ఎక్కడైనా సరే. కాబట్టి
అటువంటివి మానుకొని ఇప్పటికైనా మంచి పనులకి శ్రీకారం చుట్టి కావలి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడమని చెప్తున్నాం. అదేవిధంగా